జీర్ణ వ్యవస్థ యాసిడిక్ కి గురైందంటే శరీరంలో వ్యాధులు ఎక్కువ అవుతాయి. శరీరంలో pH లెవెల్ 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు దీన్ని యాసిడిక్ అని పిలుస్తారు. pH లెవెల్ 7 కంటే ఎక్కువ ఉంటే అది ఆల్కలైన్ అని పిలుస్తారు. శరీరంలో ఆల్కలైన్ ఎక్కువైతే జీవక్రియలు చాలా చురుకుగా పనిచేస్తాయి. దాంతో రోజంతా చాలా చురుకుగా కనిపిస్తారు. ఈ పరిస్థితిలో చాలా వరకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోగలుగుతారు. ఆల్కలైన్ ఎక్కువైనప్పుడు శరీరంలో యాసిడిక్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి ఆల్కలైన్ పెంచుకోవడానికి హెల్తీ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆల్కలైన్ ఫుడ్స్ అంటే ఏంటి? pH విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాలే ఆల్కలైన్ ఆహారాలు. వెజిటేబుల్స్ స్పినాచ్, ఫిష్, ఉల్లిపాయలు, లెట్యూస్, కేల్, కీరకాయ, సెలరీ, బ్రొకోలీ మరియు బీట్రూట్ వంటి హెల్తీ ఆల్కలైన్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. నట్స్ లో బాదం, చెస్ట్ నట్స్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం లోపల ఆల్కలైనిక్ ఎఫెక్ట్స్ ను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. మిర్చిలో ఆల్కలైన్ విలువలు 8.5. ఇది బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది, శరీరంను డీటాక్సిఫై చేస్తుంది. కొన్ని రకాల పండ్లు, బేరి పండ్లు, పీచెస్, ఆరెంజ్, లెమన్స్, గ్రేప్స్, బెర్రీస్, అరటి, పైనాపిల్ వంటి పండ్లలో ఆల్కలైన్ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఆవకాడోలో ఆల్కలైన్ విలువలు 8.0. దీన్ని బెస్ట్ న్యూట్రలైజర్ గా తీసుకోవచ్చు. స్పైసెస్ దాల్చిన చెక్క, అల్లం, సీ సాల్ట్ వంటి ఆల్కలైజింగ్ ఏజెంట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వివిధ రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. వెల్లుల్లి ఒక మంచి న్యూట్రలైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో యాసిడిక్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. వాటర్ మిలాన్ లో pH లెవెల్స్ 9.0 ఉంటుంది. ఇంకా వాటర్ కంటెంట్, మినరల్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ఆల్కలైన్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిక్ లెవెల్స్ ను క్రమబద్ధం చేస్తుంది, వ్యాధులను దూరం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.